హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి లేటెస్ట్ మోడల్ జిమ్మీ చూ సారీ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసేస్తున్నాను. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఛార్జెస్తో పాటు ఈ బ్లౌజ్ కోసం ఏ మెటీరియల్ యూజ్ చేశాను, అది ఎంత మెటీరియల్ తీసుకున్నాను అనే డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. వీడియోని స్కిప్ చేయడం వల్ల మీరు ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఎక్కడైనా మెన్షన్ చేస్తే చూడడానికి వీలుగా ఉండదు. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ క్లిక్ చేసిన వారికి మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ నేను క్యాన్వాస్ పేపర్ని తీసుకుని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద డ్రా చేసుకున్న నెక్ డిజైన్ ఏదైతే ఉందో దీన్ని క్యాన్వాస్ పేపర్ మీదకి అయితే మార్కింగ్ చేసేస్తున్నాను. డిజైన్ అయితే చాలా సింపుల్గా అండ్ ఈజీగా ఉంటుంది. మీకు డబుల్ కలర్ కాంబినేషన్లో కనుక డిజైన్ని స్టిచ్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ డిజైన్ అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి నేను డబుల్ కలర్ కాంబినేషన్లో స్టిచ్చింగ్ చేస్తాను. ఒకటి వచ్చేసి పింక్ కలర్ అలానే బ్లూ కలర్ క్లాత్ కాంబినేషన్లో అయితే ఈ డిజైన్ని స్టిచ్ చేస్తాను. ఈ డిజైన్ కోసం మనకి క్లాత్ కూడా పెద్ద ఎక్కువగా ఏం అవసరం ఉండదు. జస్ట్ మనకి బ్లౌజ్ పీస్ వస్తుంది కదా 1 మీటరు, ఆ బ్లౌజ్ పీస్లో లీవ్స్ అయితే మనకి బ్లౌజ్ పీస్లో 1 మీటరు సరిపోతుంది. లీవ్స్ కోసం ఎక్స్ట్రాగా పింక్ కలర్ క్లాత్ మాత్రం ఒక 1/2 మీటర్ అయితే తీసుకున్నాను. మీకు ఒకవేళ మొత్తం సింగిల్ కలర్లో స్టిచ్చింగ్ చేసుకోవాలనుకుంటే కనుక 1.5 మీటర్లో బ్లౌజ్ మొత్తం కూడా కంప్లీట్ చేసేయచ్చు. అలానే ఈ బ్లౌజ్ కోసం స్టిచ్చింగ్ ఛార్జెస్ వచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజు 400 నుంచి 500 రూపీస్ లోపు ఉంటే కనుక మీకు ఈ డిజైన్ కోసం స్టిచ్చింగ్ ఛార్జెస్ వచ్చేసి 800 నుంచి 900 వరకు తీసుకోవచ్చు. డిజైన్ సింపుల్గానే ఉంటుంది, ఈజీగా స్టిచ్చింగ్ చేసేయచ్చు. బిగినర్స్ అయినా సరే ఈజీగా స్టిచ్చింగ్ చేసేయగలుగుతారు. ఇక్కడ క్యాన్వాస్ పేపర్ని లైనింగ్ క్లాత్ని నేనైతే ఐరన్ చేయలేదు, డైరెక్ట్గానే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. అలానే ప్రతి బ్యాక్ నెక్కి మీరు క్యాన్వాస్ పేపర్ని యూజ్ చేస్తున్నారు కంప్లీట్గా. క్యాన్వాస్ పేపర్ లేకుండా స్టిచ్చింగ్ చేయలేమా అని చెప్పేసి అడుగుతున్నారు. క్యాన్వాస్ పేపర్ లేకుండా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. నేను మెన్షన్ చేస్తున్నాను కదా క్లియర్గా, మీకు అవైలబుల్గా ఉంటేనే స్టిచ్చింగ్ చేసుకోండి. లేదంటే కనుక డైరెక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ క్లాత్ని కూడా స్టిచ్చింగ్ చేసేయండి అని చెప్తున్నాను కదా. అందుకే ఈరోజు అప్లోడ్ చేసిన 2 వీడియోస్కి కూడా నేను బ్యాక్ పార్ట్ మొత్తం కూడా క్యాన్వాస్ పేపర్ని అయితే స్టిచ్చింగ్ చేయలేదు. అది కూడా మనం ఎప్పుడు స్టిచ్చింగ్ చేసుకునే జిమ్మీ చూ సారీ క్లాతే. మీ దగ్గర క్లాత్ కొంచెం ఎక్కువగా ఉంది అని అనుకుంటే డబుల్ లేయర్లో స్టిచ్చింగ్ చేసేసుకోండి బ్యాక్ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్ని. లేదు నార్మల్గా బ్లౌజ్ పీస్లో క్లాత్ అనుకుంటే మీరు డబుల్ లేయర్లో స్టిచ్చింగ్ చేస్తే మనకి ఫ్యాబ్రిక్ సరిపోదు కనుక సింగిల్గానే స్టిచ్చింగ్ చేసేయాల్సి ఉంటుంది. ఎలా స్టిచ్చింగ్ చేసినా సరే బ్లౌజ్ డిజైన్ అనేది మనకి నీట్గానే వస్తుంది. నెక్ దగ్గర మాత్రం కంపల్సరీగా మీరు ఈ క్యాన్వాస్ పేపర్ని స్టిచ్చింగ్ చేసుకోండి. బిగినర్స్ అయితే అసలు క్యాన్వాస్ పేపర్ని యూజ్ చేయకుండా బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో నేనైతే చూపిస్తాను వీడియోస్. కాకపోతే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం థిక్నెస్ ఉండాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం థిక్నెస్ ఉంటే కనుక రా సిల్క్ కానీ పట్టు సారీ బ్లౌజ్ డిజైన్ కానీ అటువంటి దానికి మనం క్యాన్వాస్ పేపర్ని యూజ్ చేయకుండా డైరెక్ట్గానే స్టిచ్చింగ్ చేసేయచ్చు. మీకు ఈ క్యాన్వాస్ పేపర్ కూడా మనకి టైలరింగ్ మెటీరియల్ దొరికే షాప్లో దొరుకుతుందండి. మీటర్ 30 రూపీస్ నుంచి 40 రూపీస్ దాకా ఉంటుంది. పెద్ద కాస్ట్ కూడా ఏమీ ఉండదు. ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తేనే మనకి స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేవి కొంచెం ఎక్కువగా తీసుకోవడానికి ఉంటుంది. మీరు క్యాన్వాస్ పేపర్ని అలానే మెటీరియల్ని పెద్దగా యూజ్ చేయకపోతే కనుక స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేవి 800, 900 తీసుకోవడానికి ఉండదు కదా. ఎంత పెద్ద డిజైన్ బ్లౌజ్ అయినా సరే 300 నుంచి 400 రూపీస్ లోపే స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం వాడే మెటీరియల్ని బట్టే స్టిచ్చింగ్ ఛార్జెస్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఓన్లీ నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ ప్రైజే చెప్పానండి. మనం దీనికి యూజ్ చేసిన లేస్ కానీ లేదంటే బీడ్స్ కానీ మెటీరియల్స్ ఏవైతే యూజ్ చేస్తామో లైనింగ్ క్లాత్ కానీ వీటి అన్నింటికి మళ్ళీ సపరేట్గా స్టిచ్చింగ్ ఛార్జెస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. చాలామంది అడుగుతున్నారు మనం వాడే లైనింగ్ క్లాత్కి బీడ్స్కి వీటికి అన్నీ కలిపి చెప్తున్నారు అని చెప్పేసి. అన్నీ కలిపి కాదు. ఒకవేళ మీ ఏరియాలో కనుక ఒక 100 రూపీస్ నుంచి 200 రూపీస్ అట్లా ఉంటే లైనింగ్ బ్లౌజు దానికి డబుల్గా అంటే ఒక 400 రూపీస్ అట్లా తీసుకోవచ్చు. లేదా అంత కాస్ట్ కూడా ఇవ్వట్లేదని అనుకుంటే కనుక మీరు మెటీరియల్ అయితే తక్కువగా యూజ్ చేయండి. ఇప్పుడు లేస్ అలానే బీడ్స్ అవి స్టిచ్చింగ్ చేస్తున్నాం కదా, వాటికి మాత్రం సపరేట్గా ఛార్జ్ చేసేయండి. లేదంటే కనుక ఆ మెటీరియల్ని వాళ్ళని తెచ్చేసుకోమని మీరు మాత్రం స్టిచ్చింగ్ ఛార్జెస్ తీసుకుంటే సరిపోతుంది. మోడల్ బ్లౌజ్కి స్టిచ్చింగ్ ఛార్జెస్ ఎప్పుడు కూడా మనం స్టిచ్చింగ్ చేసిన టైం బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. మనకి 2 అవర్స్లో ఒక లైనింగ్ బ్లౌజ్ మీరు కంప్లీట్ చేయగలిగితే మీకు మోడల్ బ్లౌజ్కి ఎన్ని అవర్స్ టైం పట్టింది, అలానే ఆ బ్లౌజ్ కోసం మీరు యూజ్ చేసిన మెటీరియల్ ఏంటి, వీటన్నింటి మీద బేస్ చేసుకుని తీసుకోవాల్సి ఉంటుంది. మీరు డిమాండ్ చేసినంత డబ్బులు ఇవ్వకపోతే కనుక కొంచెం అటు ఇటు చేసి డబ్బులు తీసుకోవాల్సి ఉంటుందండి. చాలామంది మీరు చాలా ఎక్కువ స్టిచ్చింగ్ ప్రైస్ చెప్తున్నారు అంటున్నారు. సిటీస్లో అయితే లైనింగ్ బ్లౌజు 500 కాదండి, ఒక్కొక్క చోట 900 నుంచి 1000 రూపీస్ కూడా స్టిచ్చింగ్ ఛార్జెస్ ఉన్నాయి. కొంచెం పెద్దగా ఉన్న బోటెక్స్లో అయితే, చిన్న చిన్న బోటెక్స్లో అయితే మ్యాక్సిమం మనకి 400 నుంచి 500 రూపీస్ అయితే స్టిచ్చింగ్ ఛార్జెస్ ఉన్నవి.
ఇంకా అలానే ఇంటి దగ్గర స్టిచ్చింగ్ చేసే వాళ్ళైతే 350 రూపీస్ నుంచి 400 రూపీస్ వరకు అయితే కంపల్సరీగా తీసుకుంటున్నారు. మనకి విలేజెస్లో అయితే ఇలా ఉండదు కదా రేట్స్ అవిను. విలేజెస్లో కూడా బోటిక్ పెడుతున్నారంటే 400 రూపీస్ లైనింగ్ బ్లౌజ్ తీసేసుకుంటున్నారు. మీ ఏరియాలో స్టిచ్చింగ్ ప్రైస్ని బట్టి మీరు బ్లౌజ్ స్టిచ్చింగ్ ఛార్జ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దీని గురించి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారనమాట, ఎక్కువ ప్రైజెస్ చెప్తున్నారని చెప్పేసి. మీ ఏరియాని బట్టి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. నేను చెప్పింది పర్టికులర్గా ఇంత కాస్ట్ తీసుకోవాలని చెప్పేసి అయితే కాదు. ఇక్కడ ఏరియాలో ఇంత నడుస్తుంది కనుక నేను ఇంత స్టిచ్చింగ్ ఛార్జెస్ తీసుకోవాలని చెప్పేసి జస్ట్ మెన్షన్ చేశాను అంతే. ఇక్కడ వచ్చేసి కొంచెం మీడియం సైజులో ఉన్న లేస్ అయితే తీసుకున్నాను. మీకు ఒకవేళ లేస్ తీసుకోవడం ఇష్టం లేదు, లేస్ స్టిచ్చింగ్ చేయడం అనుకుంటే కనుక మీరు లేస్ని అయితే స్కిప్ చేసేయండి. లేస్ని స్కిప్ చేసేసి డైరెక్ట్గా డిజైన్ని స్టిచ్చింగ్ చేసేసినా బాగానే ఉంటుంది. అలానే లేస్ కొంచెం వెడల్పుగా ఉంటుందని అనుకుంటే కనుక కొంచెం చిన్న సైజులో ఉన్నాయి కూడా దొరుకుతాయి. మనకి మీటర్ 2 రూపీస్ 3 రూపీస్ అట్లా ఉంటుంది. ఆ టైప్లో కూడా తీసుకుని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అలానే ఎక్కువగా ఎందుకు మీరు ఈసారి బ్లౌజ్ డిజైన్స్ని స్టిచ్చింగ్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఇప్పుడు ట్రెండింగ్లో జిమ్మిచూ సారీస్ ఉన్నాయి కదండి, అందుకని ఈ డిజైన్స్ని ఎక్కువగా స్టిచ్చింగ్ చేస్తున్నాను. అలానే ఈ డిజైన్స్ని ఎక్కువగా వ్యూవర్స్ చూస్తున్నారని చెప్పేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను. ప్రత్యేకించి ఈ డిజైన్స్ని స్టిచ్చింగ్ చేయాలని ఏమీ లేదు, ఎక్కువ వ్యూవర్స్ చూస్తున్నారని చెప్పేసి ఈ టైప్ డిజైన్స్ని అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. మీకు కొంచెం సింపుల్గా ఉండే డిజైన్స్ని స్టిచ్చింగ్ చేయడం కోసం అని చెప్పేసి మన సెకండ్ ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు కొత్తగా న్యూగా ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. దానిలో మీకు కావాలంటే కొంచెం సింపుల్గా ఉన్న బ్లౌజ్ డిజైన్స్ని ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో బిగినర్స్ చూపిస్తాను. వీలైతే ఆ ఛానల్ లింక్ని అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రజెంట్ అయితే ఛానల్ నేమ్ అది ఇంకా రివీల్ చేయలేదు. కమ్యూనిటీ ట్యాబ్లో అయితే పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ ఛానల్ కూడా ఫాలో చేయడానికి ట్రై చేయండి. అలానే ఏ టైప్ బ్లౌజ్ డిజైన్స్ కావాలో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 2-3 కామెంట్ చేశారు, మీ ఏరియాలో బ్లౌజ్ స్టిచ్చింగ్ ఛార్జెస్ ఎంత తీసుకుంటారని చెప్పేసి నేను అడిగాను కదా, దాని గురించి అని చెప్పేసి 2-3 ఛార్జెస్ అయితే మెన్షన్ చేశారనమాట కామెంట్ సెక్షన్లో. మీరైతే ఈ డిజైన్కి ఎంత స్టిచ్చింగ్ ఛార్జెస్ తీసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే వీడియో గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చాలా ఇంపార్టెంట్. లైక్ చేయడం వల్లే కదా మరి మన వీడియోస్ని ఇంకొందరికి యూట్యూబ్ అనేది షేర్ చేస్తుంది. అందు గురించి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ తరపు నుంచి నాకు చేసే సపోర్ట్ అంటే ఏదైనా ఉంటే అది లైక్ చేయడం మాత్రమే. అలానే వీడియోని ఎవరికైనా షేర్ చేస్తే యూజ్ అవుతుంది కదా, వీడియోని షేర్ చేయడానికి కూడా ట్రై చేయండి. ఇక్కడ ఫ్లవర్ డిజైన్ కోసం అని చెప్పేసి ఒక 1/2 ఇంచ్ మార్జిన్లో అయితే ఫ్లవర్ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. బిగినర్స్ అయితే ఫ్లవర్ని స్టిచ్చింగ్ చేయడం కొంచెం ఒక 2-3 టైమ్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే బాగానే వస్తుంది. క్లాత్ ఇప్పుడు కూడా సారీని ఇప్పుడు కూడా ఈ ఫ్లవర్ డిజైన్ కోసం నిలువుగా కటింగ్ చేసుకోకూడదు. నిలువుగా కటింగ్ చేస్తే మనకి ఫ్లవర్ షేప్ అనేది అలా రాదు. క్లాత్ని అడ్డంగా కటింగ్ చేసుకున్న దాన్ని మాత్రమే ఈ విధంగా ఫ్లవర్ లాగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. వన్ సైడ్ మొత్తం కూడా ఫ్లవర్స్ని అయితే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. మీకు హెవీగా అనిపిస్తే కనుక మధ్యలో ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి ఫ్లవర్స్ని స్టిచ్చింగ్ చేసేసుకోండి. నేనైతే మొత్తం వన్ సైడ్ లీవ్స్, వన్ సైడ్ ఫ్లవర్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా మోడల్ అని చెప్పేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన హ్యాంగింగ్స్ డిజైన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వేరే వీడియోలో అయితే ఆ హ్యాంగింగ్స్ని అయితే స్టిచ్చింగ్ చేస్తాను అనమాట. దానికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ వీడియోని కూడా చూడడానికి ట్రై చేయండి. ఫైనల్గా మన బ్లౌజ్ కంప్లీట్ అయిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.